నెల్లూరు విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం వచ్చింది. ఎటు చూసినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య అందించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. గ్రామంలో సోమవారం అట్టహాసంగా విఆర్ హై స్కూల్లో ప్రైమరీ తరగతులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. తొలి రోజు చిన్నారులతో పాటు వీఆర్సీకి వచ్చిన తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. విఆర్ హై స్కూల్లో ఏర్పాట్లు, తరగతి గదులు, డిజిటల్ విధానం, క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్ చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ వారంతా నినాదాలు చేశారు. ఆజన్మాంతం రుణపడి ఉంటామంటున్న పేద తల్లిదండ్రులు మంత్రి నారాయణ ఎదుట భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో విద్యార్థులను మంత్రి నారాయణ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. తరగతి గదులన్నింటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడారు. నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ఏదైతే ఉందో దాని ఈరోజు పిల్లలకి క్లాసులు స్టార్ట్ చేశారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు. ఎల్లుండు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, అంటే ఒకే రోజు అయితే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి 2 దఫాలుగా స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేయటం జరిగింది. నిజంగా ఆ పిల్లలు ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్, ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు 7వ తేదీ వస్తున్నారు. 6వ తేదీ ఈవినింగ్ వచ్చి 7వ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు, వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి, అటు డిఈఓ, ఈఓ, ఎంఈఓ అందరూ చాలా సహకరించారు. మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే నేను జూన్లో ఇక్కడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పొదలు, మీరు కూడా వచ్చారు, మీ టీవీలో బంధించున్నారు. సార్ ముందుకు పోవద్దు, పవన్ ఉంటాయన్నారు. పవన్ ఉంటాయి సార్, పోవద్దు అన్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది. నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను. ఒకరు సుధాకర్ రెడ్డి, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆయనకి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు. ఆయన కూడా ఈరోజు బెంగళూరు, హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు. డెవలపరు ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు. మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు. నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే ఒక స్కూలు మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు. సార్ అంతకుముందు వచ్చాను సార్ 10 రోజుల క్రితం, మళ్ళీ ఇవాళ వస్తే మొత్తం రూపురేఖలన్నీ మారిపోయినాయి సార్, ఎలా చేశారన్నారు. ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఇది అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాం. ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉండారో వాళ్ళ అధికారులకి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను. ఆయన కూడా చూసి వెంటనే నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను, ఆయన కూడా ముందుకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి
ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి. మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు 10,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు, కొందరికి తండ్రి లేరు, పాసి పని చేసుకుంటున్నారు 3-4 ఏళ్లలో. కొందరు బీడీలు చుట్టలు చుట్టుకోట్టు రోజు 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది. అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్వేపల్లి కాలువకట్ట, పెన్నాకట్ట, జాఫర్ కట్ట, కుసుమ హరిజనాల్లో ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని P4 ప్రోగ్రాం, సీఎం గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు 8,000 మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు. అన్ని స్కూల్స్ ఫిల్ అయితే 10,000 మంది చదవడానికి అవకాశం ఉంది. అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ.